తెలుగులో అంటూ ఉంటాం కదా, మన చేతికి మట్టంటకుండా పని కానిచ్చేయాలని చెప్పి. ఇలాంటి ఆలోచనలో అమెరికా ఉందట. అంటే ముందుగా నేరుగా అటాక్కి దిగితే ఎలా ఉంటుందని చెప్పి ఆలోచన చేస్తోంది. ప్లాన్ ఏ, ప్లాన్ బి, మన చేతికి మట్టంటకుండా పని ఎలా కానిచ్చేయాలి, ఇది రెండో మాట. ఒకవేళ రెండోదే చేస్తే బెటరేమో అనే ఆప్షన్ అక్కడ వాళ్ళకి చర్చ జరుగుతోందట. ఒకవేళ రెండోదే జరిగితే కనుక వాళ్ళు దాడి చేసే అవకాశాలు చాలా తక్కువగా ఉంటాయి. డైరెక్ట్గా మన మీద దాడి చేయకపోవచ్చు, ఎందుకంటే వాళ్ళ ఇంటర్నల్ రిఫ్ట్ అనుకొని అక్కడికే కన్ఫైన్ అయ్యే అవకాశం ఉంటుందనేది అక్కడ జరుగుతున్న చర్చ. ఇక మూడోది ఏంటి అనేది చర్చలో భాగంగా చాలా డీప్ డిస్కషన్ జరుగుతోంది. ఇలాంటి సాధ్యాసాధ్యాల మీద పరిశీలించడం జరుగుతోంది. ఎందుకంటే ఇప్పటికే 500 పైచిలుకు మంది మరణించారు, 10,000 మంది అరెస్ట్ అయిన సందర్భం. ఆందోళనకారుల్ని ఉగ్రవాదులతో పోలుస్తోంది ఆ దేశం ఇరాన్ అధ్యక్షుడు మసూద్ పెజెష్కియాన్ చెప్పుకొచ్చిన మాట. వీళ్ళ దేశాన్ని నాశనం చేస్తున్నారు. ఇదే టైంలో ప్రజల్లో ఆందోళన నెలకొంది, దాన్ని పరిష్కరించడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది, మీరు వినండి అంటూ కూడా వేడుకుంటోంది ఆ దేశ ప్రభుత్వం. అయితే తమ దేశాన్ని పూర్తిగా అస్థిరపరచాలి, ఇన్స్టేబుల్ చేయాలి, స్టేబుల్ లేకుండా పూర్తిగా అస్తవ్యస్తం చేసి పడాయని చెప్పి అమెరికా, ఇజ్రాయెల్ ఈ కుట్ర పన్నాయని చెప్పి అక్కడ నాయకత్వం ఆరోపిస్తోంది. ప్రజల సమస్యలు మేము పరిష్కరిస్తాం, అది మా డ్యూటీ. అది వీళ్ళందరూ కూడా అల్లరి మూకలు. ఈ అల్లరి మూకల్ని వెనకాల ఉండి నడిపిస్తోంది అమెరికా, ఇజ్రాయెల్ అనేది ఇరాన్ చెబుతున్న మాట. ఏకంగా ఇరాన్ అధ్యక్షుడు మసూద్ పెజెష్కియాన్ చెప్తున్న మాట అంటే అర్థం చేసుకోవచ్చు. ఇరాన్ ప్రజలు స్వేచ్ఛ కోసం పరితపిస్తున్నారు, అలాగే వాళ్ళకి అండగా ఉంటాం, వాళ్ళకి ఏదైనా జరిగితే ఊరుకునేదే లేదంటూ కూడా ఇంకో పక్క అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చెబుతున్న మాట. వీళ్ళందరికీ మించి ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీ గత కొద్ది రోజుల క్రితం చేసిన ఆ పోస్ట్ను గురించి మాట్లాడుకోవాలి. ఆయన ఏమంటాడు, మీరు కనుక రంగంలోకి దిగి మీరు కనుక దాడి చేస్తే గుర్తుపెట్టుకోండి, మీరు దాడి చేసే కన్నా ముందే మేము దాడి చేస్తాం, మాకేదైనా గాయం అవుతుందనే లోపే మిమ్మల్ని తీవ్రమైన స్థాయిలో గాయపరుస్తాం తప్ప విడిచిపెట్టేలేదు. ప్రపంచాన్ని కూడా హెచ్చరిస్తున్నారు ఆయన. ఇప్పటికే ఇరాన్ యునైటెడ్ నేషన్స్ని కూడా ఆశ్రయించింది. గుర్తుపెట్టుకోండి, ఇలా రెచ్చగొట్ట వ్యాఖ్యలు చేస్తున్నారు, ఇది మన దేశ అంతర్గత సమస్య. ప్రపంచ దేశ అధినేతలుగా చెప్పుకుంటున్న కొంతమంది వ్యక్తులు మా దేశంలో వేలు పెట్టి కిలికే ప్రయత్నం చేస్తున్నారు. మీరు కనుక వాళ్ళని నిలువరించకపోతే, మీరు కనుక వాళ్ళని ఆపకపోతే మేము వాళ్ళని విడిచిపెట్టేదే లేదు అని తెగేసి చెప్తోంది ఆ దేశం. అయితే ట్రంప్ ప్రకటన మీద ఇరాన్ పార్లమెంట్ కూడా తీవ్రమైన ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తుంది. ఏమంటోంది, ఇక అమెరికాను లేపేస్తామని అర్థం వచ్చి వాళ్ళు మాట్లాడుతున్నట్టుగా తెలుస్తోంది. వాళ్ళ పార్లమెంట్ స్పీకర్ మొహమ్మద్ బాకర్ ఆయన విరుచుకుపడ్డారు. ఏకంగా అమెరికా కనుక దాడి చేస్తే ఇజ్రాయెల్ని టార్గెట్ చేసుకుంటామని చెబుతూనే మిడిల్ ఈస్ట్లో ఉన్న అమెరికా మిలిటరీ బేసెస్ని వాటిని మేము పూర్తిగా ధ్వంసం చేస్తాం, విధ్వంసం అంటే ఏంటో చూపిస్తామని చెప్పి వాళ్ళు మాట్లాడుకుంటున్నారు అక్కడ వాళ్ళ పార్లమెంట్లో. ఇజ్రాయెల్ కూడా అలర్ట్ అయింది. ఇజ్రాయెల్ అలర్ట్ అవడమే కాదు, అమెరికా విదేశాంగ మంత్రి మార్క్ రూబియో కూడా రియాక్ట్ అయ్యి ఇజ్రాయెల్తో వాళ్ళు ఇప్పటికే కాన్వర్సేషన్ జరుగుతోంది. ఇరాన్లో ప్రజా ఆందోళన పెరిగింది, సిరియా గాజాలో పరిస్థితులపై డిస్కషన్స్ జరుగుతున్నాయి. అక్కడ సిరియాలో కూడా ఏదో అన్రెస్ట్ ఉందని చెప్పి ఈరోజు నేను వార్త చదివా. సో అక్కడ కూడా అన్రెస్ట్ ఉంది కాబట్టి వీటన్నిటి మీద, ఎందుకంటే సిరియాలో అన్రెస్ట్ ఉంటే కనుక దాని ఇంపాక్ట్ బహుశా సవాట్ మళ్ళీ ఇజ్రాయెల్ మీద ఉంటుంది. ఒకవేళ ఇరాన్ అక్కడ కనుక ట్రిగర్ చేయగలిగింది అనుకోండి, ఇజ్రాయెల్ టార్గెట్ అవుతుంది అప్పుడు. సో కాబట్టి ఇటువంటి సాధ్యాల గురించి మాట్లాడుకుంటున్న పరిస్థితులు ఉన్నాయి. లండన్లో ఇరాన్ ఎంబసీ అక్కడ ఎటువంటి పరిస్థితులు ఉన్నాయో చూసాం. కొన్ని వేలాది మంది అక్కడికి చేరుకొని వాళ్ళు కూడా అక్కడ నిరసనను వ్యక్తం చేస్తున్నారు. ఎంబసీ బాల్కనీ పైకి ఎక్కి ఇస్లామిక్ రిపబ్లిక్ జెండాను వాళ్ళు తొలగించారు. మీకు గుర్తుందా, 1979 దగ్గర ఆ ప్రాంతంలో ఉన్న ఆ జెండాని ఇప్పుడు ఎగరేస్తున్నారు వీళ్ళంతా కూడా. ప్యారిస్, బెర్లిన్ సహా ఇటు యూరోప్లోని ఇంకొన్ని నగరాల్లో కూడా, ఇంకొన్ని ప్రాంతాల్లో కూడా వాళ్ళు ర్యాలీలు తీస్తున్నారంటే ఆ దేశ పరిస్థితి ఏంటో అర్థం చేసుకోవచ్చు ప్రస్తుతం. అయితే మీకు గుర్తుందా, ఒక మహిళ అక్కడ బుర్ఖా ధరించినందుకు అక్కడ జరిగిన ఆందోళనలు, ప్రస్తుతం ఆ ఆందోళన అణచగలిగిన ఇరాన్ ప్రభుత్వం ఈ ఆందోళన మాత్రం ఎక్కడ అదుపులోకి తీసుకురాలేకపోతోంది. ఎందుకంటే ఇది ప్రజల నుంచి పుట్టింది. రష్యా కూడా నేరుగా ఇక్కడ కలుగు చేసుకునే అవకాశం లేదు. ఇంట్రెస్టింగ్ పాయింట్ మీరు అంటుంటే నాకు గుర్తొస్తుంది.
ఏంటో తెలుసా అది? ఇప్పుడు నేరుగా ఎంటర్ అయ్యే అవకాశం ఉంది అమెరికా. ఇక్కడ ఒక 2 సాధ్యాసాధ్యాల గురించి చెప్తాను. మొదటిది ఏంటి? అమెరికా నేరుగా ఎంటర్ అయితే కనుక, నేరుగా ఎంటర్ ఇన్ ద సెన్స్ బాంబుల దాడులతో విరుచుకుపడితే ప్రపంచ దేశాలు